ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహికలో మన కథానాయకుడు రమణ ఎన్నికల ఫలితాలు ఏమయ్యాయో 3వ భాగంలో చూద్దామా? సాయంత్రం 4ంటికి కౌంటింగ్ పూర్తయింది. పెద్ద మెజారిటీతో రమణ నెగ్గాడు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కూడా రమణ బలపరిచిన వాళ్లే వచ్చారు. ఆఫీస్ ముందు కుర్రాళ్లంతా కలిసి కేకలతో రమణని పైకెత్తేశారు. గెలిచిన అభ్యర్థులు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మీ అందరి సహాయం వల్ల నేను నెగ్గాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మీ సమస్యలు నావి, మీ మంచి చెడ్డలు నావి అన్నాడు రమణ పెద్ద మనిషి తరహాగా. మరిదిగారి వాళ్ళ రారు. వాడు, వాడి ఫ్రెండ్స్, పాలిటిక్స్ తీరుబడేది. మీరు ఊరుకోండి. ఇలాంటి మాటలు అంటుంటే ఎవరికి మాత్రం మొహం చెల్లుతుంది ఎదటపడటానికి? వెధవ పనులు చేస్తుంటే అనకేం చేస్తారు? చిన్నవాళ్ళు వాళ్ళు చేయకపోతే మీరు చేస్తారా? మంచి మాటలు చెప్పి మార్చాలి కానీ రాగానే సూటిపోటి మాటలంటే బాధగా ఉండదా? బాధ పెట్టే పనులు చేసేవాడు బాధపడటానికి సిద్ధపడాలి. సీత రామారావు వంక కన్నార్పకుండా చూసింది. ఈ మనిషిని ఒప్పించేది ఎట్లా అన్నట్టు. ఈ ఒక్కసారికి దయ ఉంచి నా మాట వింటారా? దయ ఉంచనిదెప్పుడు, మాట విననిదెప్పుడు? ఇలాంటి మాటలు అనకండి. మొగుణ్ణి కొంగును కట్టుకుందనుకుంటారు. కట్టుకోకపోతే కదా. సీత తల పట్టుకుంది వాదించలేక. సరే చెప్పు, అడ్డం రాలే. ఈసారికి అతన్నేమీ అనకండి. వచ్చే ఏడాది ఫైనల్ ఇయర్ గనక శ్రద్ధగా చదువుకోవాలి. ఎలక్షన్లు గొడవలు పెట్టుకోకూడదని అతనికి తెలియదా? ఈ ఏడు వాడు పేసవుడు. కిందటేడు పేసవలేదా? రామారావుకి మాట దొరకలేదు. ఇలా అన్నదమ్ములిద్దరికీ సయోధ్య కుదిర్చే సీత ప్రయత్నాల కథ ఏమిటో తర్వాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.